అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 32. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. లలితకి పెళ్లి చూపులు జరుగుతుంటే అభి అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. అమ్మాయి మాకు నచ్చిందమ్మా, మీ పెద్దవాళ్ళని పిలిపిస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అంటారు వాళ్ళు. మీనాక్షి ఏదో మాట్లాడేంతలో లలిత లేచి నిలబడింది. క్షమించండి, నా తల్లిదండ్రులు ఏమీ ఇచ్చుకునే పొజిషన్‌లో లేరు. మీరు కట్న కానుకలు ఆశించేటట్టయితే మీరు అడిగింది ఇవ్వలేము. అవేమీ వద్దు అనుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళంతా విచిత్రంగా చూస్తుంటే మీనాక్షి మీరడిగింది ఇస్తామని సర్ది చెప్పి పంపించింది. అర్జున్ తల విదిలిస్తూ ఇది పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మరోపక్క ఈ లలిత మనసులో ఏముందో అర్థమే చావటం లేదు. ఇలా అయితే కాదు గానీ, ఏదో ఒకటి చేసి అన్నయ్యతో లలిత పెళ్లి జరిపించాలి. ఆ తర్వాత తనే ప్రేమిస్తుంది అనుకుంటూ బయటికి నడిచాడు. బయట లాన్‌లో అభి బాధపడుతూ కూర్చునేసరికి అర్జున్ భుజం మీద చేయేశాడు. అన్నయ్య, పెళ్లి చూపులే కదా! నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఏమోరా, నాకు టెన్షన్‌గా ఉంది. ఇదిగో ఇదే వద్దంటున్నా. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా! అంటూ మీనాక్షి రావటంతో ఆఫీస్‌కి వెళ్దామని చెప్పి అభిని, మీనాక్షిని తీసుకొని బయలుదేరాడు. కిటికీలో నుంచి చూస్తున్న లలిత బాధపడుతూ మంచం మీద కూర్చుంది. ఎందుకో పెళ్లి చూపులన్న కాడ్నుంచి తన మనసంతా భారంగా మారింది. మీనాక్షి మాటని కాదనలేక ఒప్పుకుందే గాని తనకైతే ఇష్టం లేదు. ఆలోచిస్తూ కూర్చున్న తను పాప పిలుపుతో తేరుకొని తనని ఆడిస్తుంది. ఆఫీస్‌కి చేరగానే అభి డల్‌గా క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. అది గమనించిన మీనాక్షి అర్జున్ వైపు చూస్తూ, ఏమైందండి బావగారికి? 2 రోజుల నుంచి డల్‌గా ఉన్నారు అని అడిగేసరికి అర్జున్‌కి చిర్రెత్తుకొచ్చింది. తన వైపు కోపంగా చూస్తూ క్యాబిన్‌లోకి నడిచేసరికి అయోమయంగా చూస్తూ వెనకే వచ్చింది తను. ఏంటండి? అడిగితే సమాధానం చెప్పరే? ఏమైంది బావగారికి? తెలుసుకోనేం చేస్తావు? వాడికి కావాల్సిందైతే ఇవ్వలేవు కదా నువ్వు అంటాడు అర్జున్. హా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపోవాలి. అర్థం కాకపోతే ఆశ్చర్యమేముంది? నీ మీద ఫీలింగ్స్ చూపిస్తుంటేనే తెలుసుకోలేకపోయినా తింగరిమేలనివి. ఇక ఈ విషయం ఏం అర్థమవుతుందిలే అంటాడు అర్జున్. ఏంటి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? అసలు నా మీద ఎందుకు కోపడుతున్నారో చెప్పండి? అర్జున్ అసహనంగా పక్కకి చూస్తూ నిలబడ్డాడు. అర్థమైంది. శరణ్యక్కని బావగారు చూసుంటారు. దాంతో మళ్ళీ ఆయన బాధపడటం మొదలుపెట్టారు. మా అక్క వల్లే ఇదంతా అని మీరు నా మీద కోప్పడుతున్నారు. అంతే కదా? అని మీనాక్షి అడిగేసరికి తల కొట్టుకుంటూ తన వైపు తిరిగాడు. ఏయ్ మెంటల్! నేను అలా ఆలోచించేవాడినే అయితే ఈరోజు నువ్విలా నా పక్కన ఉండేదానివే కాదు. ఇది నీ తెలివి. నాకు చాలా పనుంది. విసిగించకుండా బయటికెళ్ళి కూర్చో అంటూ చైర్‌లో సెటిల్ అయ్యాడు అర్జున్. మీనాక్షి మూతి ముడుచుకొని అతని వైపే చూస్తూ ఉంది. సిస్టమ్ ఆన్ చేస్తూ తలెత్తకుండానే ఏంటి అని అడిగాడు. అర్థమైందిలేండి. 10 రోజులకే నేను బోర్ కొట్టేశాను కదా! అందుకే నేనేం మాట్లాడినా నచ్చటం లేదు అంటుంది మీనా. ఏయ్ అంటాడు అర్జున్. ఆ, హస్తమాను పొమ్మని చెప్పక్కర్లేదు. మిమ్మల్నేం డిస్టర్బ్ చేయనులేండి అంటూ బయటికొచ్చి కూర్చుంది. అప్పుడే ప్రశాంత్ హుషారుగా విజిలేసుకుంటూ బైక్ కీస్ వేలితో తిప్పుతూ లిఫ్ట్ నుంచి బయటికొచ్చాడు. పక్కనే మీనాక్షిని చూసేసరికి గుడ్ మార్నింగ్ చెల్లాయ్ అని విష్ చేశాడు. తన నుంచి సమాధానం రాకపోవటంతో పక్కనే కూర్చున్నాడు. ఏమైంది మీనా? అలా ఉన్నావేంటి? అంతా మీ ఫ్రెండ్ వల్లే అన్నయ్య. ఊరికే తిడుతున్నాడు. నేను బోర్ కొట్టేసినట్టున్నాను. ఛ! వాడేదో చిరాకులో ఉండుంటాడు. నువ్వవేం పట్టించుకోకు. అసలు నిన్ను కలవక ముందు వాడెలా ఉండేవాడో మర్చిపోయావా? అంటాడు ప్రశాంత్. ఎలా మర్చిపోతాను? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. పైకి కనిపించడు గాని పెద్ద సైకోగాడన్నయ్య. ఏయ్! వాడు నీ మొగుడే. అలా తిడతావేంటి? తిట్టాలా? కొట్టాలా? హా? మా పెళ్ళయ్యి ఎన్నాళ్ళయింది? 10 రోజులే కదా! అసలు కొత్త పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారు అందరూ. కానీ ఈయనున్నాడు. మాట్లాడితే కసురుకుంటాడు, పలకరిస్తే విసుక్కుంటాడు. నేను కాబట్టి సరిపోయింది. ఇంకొకరుతుంటే ఈ పాటికే పారిపోయేది. అది కాదమ్మా అంటాడు ప్రశాంత్. నువ్వేంటి నీ ఫ్రెండ్‌కి సపోర్ట్ చేస్తున్నావు? అసలిదంతా నీ వల్లే కదా!
ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ శాడిస్ట్ గాడికిచ్చి కట్టబెట్టేశావు. అరే! అదెన్ని కష్టాలు పడుతుందో అన్న ధ్యాసైనా ఉందా నీకు? ఇప్పుడొచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు చూడు. అంటూ మూతి తిప్పుతూ పక్కకు తిరిగి కూర్చుంది. హ్మ్. దీనికెక్కడో కాలినట్టుంది. నన్ను తగలెట్టేస్తుంది. కర్మరా బాబు! అనుకుంటూ, సరే వాడి బాధేంటో అడిగొస్తానుండు అంటూ పైకి లేచాడు. ఇప్పుడు కూడా నీకు నీ ఫ్రెండ్ బాధ తప్ప నీ చెల్లెలి బాధ పడటం లేదే అంటుంది మీనా. హా! ఇలా తగులుకున్నావేంటే? వాడితో మాట్లాడితేనే కదా ప్రాబ్లమ్ ఏంటో తెలిసేది? హా! అంత తేలిగ్గా బయటపడేవాడే అయితే నాకింత బాధెందుకు? ష్! అబ్బా! అసలు ప్రాబ్లమ్ ఏంటి? అని అడుగుతాడు ప్రశాంత్. అది నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. 2 రోజుల నుంచి బావగారు చాలా డల్‌గా ఉన్నారు. ఆయనకేమైనా తెలుసేమో అని అడిగితే, అంతా నా వల్లే అని తిడుతున్నారు. నాకెలా ఉంటుంది చెప్పు? బావగారు సంతోషంగా ఉంటేనే కదా మేమంతా సంతోషంగా ఉండేది. అలాంటప్పుడు నేనెందుకు ఆయన్ని బాధపెడతాను? ఏంటి? అభి బాధకి కారణం నువ్వన్నాడా? అదే కదా! బావగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటానే గానీ, బాధపడాలని నేనెందుకనుకుంటాను? ఛ! అదేం లేదు మీనా. ఇంకేదో అయ్యుంటుంది. నేను వాడితో మాట్లాడొస్తాను. నువ్వూరికే బాధపడకు అంటూ తనని ఓదార్చి లోపలికొచ్చాడు. అర్జున్ సీరియస్‌గా వర్క్‌లో మునిగిపోయేసరికి కదిపితే కొడతాడేమో అని భయం వేసినా, మీనాక్షి బాధపడుతుంటే చూడలేక ధైర్యం చేసి ముందుకొచ్చాడు. అర్జున్ అని గట్టిగా పిలిచేసరికి తలెత్తి చూశాడు అర్జున్. ఏంట్రా లేటు? బయట నీ చెల్లెలతో కబుర్లాడుతూ కూర్చున్నావా? పోయి పని చూడు అంటాడు అర్జున్. ఎప్పుడూ పనే కాదు, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా పట్టించుకోవాలి అంటాడు ప్రశాంత్. ఇప్పుడు దానికేమైంది? దానికేం కాలేదు. నీకే ఏదో అయింది. ఎందుకలా దాన్ని బాధపెడుతున్నావు? ఇందుకేనా పట్టుబట్టి మరి పెళ్లి చేసుకున్నావు? అంటాడు ప్రశాంత్. ఏయ్! ఊరికే నసపెట్టక విషయమేంటో చెప్పరా? నేను అదే అడుగుతున్నాను. ఏంటి విషయం? అని అడుగుతాడు ప్రశాంత్. ఏ నక్షత్రంలో పుట్టారా మీరిద్దరూ? తలా తోక లేకుండా మాట్లాడతారు. విషయం చెప్తే చెప్పు, లేదంటే పోయి పని చూసుకో అంటాడు అర్జున్. అభి బాధకి కారణం మీనాక్షిని అని తిట్టావంట కదా! అదే విషయం. అదేం చేసిందని? అభిని మనుషుల్లోకి తీసుకొచ్చిందే మీనాక్షి. అలాంటిది మీ అన్నయ్య బాధకి కారణమవుతుందా? అని అడుగుతాడు ప్రశాంత్. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడకు. విషయం వేరే ఉంది అంటాడు అర్జున్. సరే, నాకేమీ చెప్పక్కర్లేదు. కానీ నువ్వన్న మాటలకి మీనా బాధపడుతుంది. ఇది ఇలాగే కొనసాగిందనుకో అంటూ వేలు చూపిస్తూ దగ్గరికొచ్చాడు ప్రశాంత్. అర్జున్ అతన్నే చూస్తున్నాడు. మీనాని పుట్టింటికి తీసుకుపోతాను జాగ్రత్త అంటాడు. అర్జున్ తల పట్టుకుంటూ దండం పెట్టాడు. నీకో నమస్కారం. ఇక మీదట దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను గాని నువ్వు పోయి పని చూసుకోరా. అది అల్లరా దారికి. ఇప్పుడు మీనాకి సారీ చెప్పు అంటూ బయటికి వెళ్ళి మీనాక్షిని లోపలికి పంపించాడు. తను లోపలికి రావటంతో అర్జున్ లేచి తన ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా తననే చూస్తున్నాడు. సీరియస్‌గా అర్జున్ వైపు చూస్తూ ఎంతకీ అతను నోరు విప్పకపోవటంతో నో థాంక్స్ అంటూ బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు అర్జున్. నేనేం చెప్పలేదే అంటాడు. తమరికి ఈగో టన్నుల్లో ఉంటుంది కదా! సారీ చెప్తారని నేనెందుకు అనుకుంటాను. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు నేనే చెప్పుకున్నాను అంటుంది. ఇప్పుడు నేనేమన్నానని ఆ ప్రశాంత్ గాడిని నా మీదికి దండయాత్రకి పంపించావు? నన్నేమైనా అంటే అడిగే వాళ్ళెవరూ లేరు అనుకుంటారేమో అని మా అన్నయ్యని పంపించాను. ఇక మీదట మీరేమైనా అనే ముందు గుర్తుపెట్టుకుంటారని అంటుంది మీనా. తను వెటకారంగా చెప్తుంటే అర్జున్‌కి నవ్వొచ్చింది. నవ్వుకుంటూ తనని దగ్గరికి తీసుకుని పెదవులందుకున్నాడు. కాసేపు అతని కౌగిలిలో ఒదిగిపోయి అధరామృతాన్ని ఆస్వాదిస్తూ అంతలోనే అది ఆఫీస్ అన్న విషయం గుర్తొచ్చి దూరంగా జరిగింది. అర్జున్ విసుగ్గా చూశాడు తన వైపు. ఆఫీస్ అండి, మీరు పని చూసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోయింది మీనాక్షి. కుదురుగా ఉన్నవాడిని కెలికి వెళ్ళిపోతుంది చూడు అని తిట్టుకుంటూనే సిస్టమ్ ముందు కూర్చున్నాడు అర్జున్. మీనాక్షి నవ్వుకుంటూ బయటికొచ్చి అభి గుర్తుకు రావటంతో అతని క్యాబిన్లోకి వచ్చింది. బావగారు, నువ్వా? రామ్మా. అది మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా, ఏంటి విషయం? నాకు తెలియకుండా నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టానా అని అడుగుతుంది మీనా. ఛ! అదేం లేదమ్మా. ఎందుకలా అనుకుంటున్నావు? లేదు, అడగాలి అనిపించింది. కుటుంబం అంటే అందరి సంతోషం నిండి ఉంటుంది.
మీరు ఇలా డల్‌గా ఉంటే ఏం బాలేదు బావగారు. ఏదైనా సమస్య ఉంటే మాతో పంచుకోండి. అంతేకాని మీలో మీరే కుమిలిపోవద్దు. అదేం లేదమ్మా. అయినా అర్జున్ ఉన్నాడుగా. నాకే సమస్య రానివ్వడు. నువ్వు ఊరికే ఆలోచించి బాధపడకు. నిజంగా ఏమీ లేకపోతే సంతోషమే బావగారు. మీ కష్టం, బాధ పంచుకోవటానికి మేమంతా ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు అంటూ బయటికొచ్చేసింది తను. నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు మీనాక్షి. అసలు లలిత విషయంలో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అన్న భయం మొదలైంది అని మనసులో అనుకుంటూనే ఆలోచనలో మునిగిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం ఇంటికి చేరిన మీనాక్షి వాళ్ళమ్మమ్మ మాట వినిపించటంతో సంతోషంగా లోపలికి పరిగెత్తుకొచ్చింది. అమ్మమ్మ అంటూ ఆవిడ పక్కన కూర్చుని హత్తుకుంది. ఎలా ఉన్నావు తల్లి? బావున్నాను. నువ్వేంటి ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసావు? 2 రోజుల్లో వస్తానన్నావు కదా! ఓహ్! అదా! ఇంతకుముందు మనముండే కాలనీలో కామాక్షి ఉంది కదా! దాని కూతురు పెద్ద మనిషి అయిందంట. ఫోన్ చేసి రమ్మని ఒకటే గొడవ చేసింది. ఒకసారి మీ ఇద్దరిని చూసి అక్కడికి వెళ్దామని ఇలా వచ్చాను. మంచిదమ్మమ్మ. ఎలాగో నాకు తాళి మార్చాలి కదా! ఆయనకి ఎలాగో కుదరదు. అదేదో ఇక్కడే చేసేద్దాం. ఈ 4 రోజులు ఉండిపో. నేను అక్కడికి వెళ్ళాలే. పిల్లని చాప మీద కూర్చోబెడతారంట. రమ్మని మరీ మరీ చెప్పింది కామాక్షి. పర్లేదు బామ్మ. డ్రైవర్ తీసుకెళ్ళి తీసుకొస్తాడులే అంటూ అర్జున్ లోపలికి వచ్చేసరికి బామ్మ నవ్వుతూ ఎలా ఉన్నావు బాబు అంటూ పలకరించింది. బావున్నాను బామ్మ. మీనా తినడానికి ఏమైనా పెట్టి పంపించు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. పెద్దావిడంతా గమనిస్తూనే ఉంది. అమ్మమ్మ ఉండు నీకేమైనా తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులేవే అంటుంది బామ్మ. అమ్మో! ఆయన మళ్ళీ నన్ను తిడతారు. నేను టిఫిన్ చేశానులే మీనా అంటూ లలిత రావటంతో హో చేశావా? సరే తినేసి వెళ్ళమ్మమ్మా అంది మీనాక్షి. సరే గాని ఇదిగో లలిత జాతకం తీసుకొచ్చాను. పెళ్లి వాళ్ళు అడిగారు. ఈ 4 రోజుల్లో ఆ సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు? అలాగే అమ్మమ్మ ఇటివ్వు నేను వాళ్ళకి పంపిస్తాను గాని నువ్వు టిఫిన్ తిను అంటూ ఆ జాతకం తీసుకుని గదిలోకి వెళ్ళింది మీనాక్షి. బామ్మ టిఫిన్ చేసి వెళ్ళిన తర్వాత మీనాక్షి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చింది. పెద్దావిడ అర్జున్‌తో ఏదో మాట్లాడుతూ ఉండేసరికి కిచెన్‌లోకి వెళ్ళి వంట పూర్తి చేసి వచ్చింది. పాపకి అన్నం తినిపించి పడుకోబెట్టింది లలిత. అందరినీ భోజనానికి పిలిచి వడ్డించింది. లలిత గది నుంచి బయటికి రాకపోవటంతో గది దగ్గరికొచ్చి చూసింది. పాప పక్కనే కూర్చుని ఉంది తను. అభి కూడా తన కోసం చూస్తున్నాడు. కానీ భోజనం గదిలోకి తీసుకురమ్మని లలిత చెప్పటంతో మీనాక్షి తనకి భోజనం పెట్టి ఇచ్చేసొచ్చింది. అర్జున్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. పెద్దావిడ ఆ రోజు తిట్టిన కాడ్నుంచి లలిత అభికి ఎదురు పడలేదు. గదిలోనే ఎక్కువగా ఉంటుంది. ఆలోచిస్తూనే భోజనం ముగించి హాల్‌లో కూర్చున్నాడు అర్జున్. కాసేపటికి మీనాక్షి కూడా భోజనం చేసి గదిలోకి వెళ్ళబోతుంటే పెద్దావిడ పిలిచింది. ఏంటమ్మమ్మ గారు? ఇవాళ పూజ చేశారు కదా! పాప గదిలో పడుకో అంటుంది. తెలుసమ్మమ్మ గారు. నేను బెడ్‌షీట్ తెచ్చుకోవటానికి వెళ్తున్నాను అంటుంది మీన. సరే వెళ్ళు అని ఆవిడ చెప్పేసరికి అర్జున్ అసహనంగా చూస్తూ గది వైపు నడిచాడు. రేయ్! ఎక్కడికి? నువ్వెలాగో కాపురం చేసుకోనివ్వట్లేదు కదా! కనీసం వర్క్ అయినా చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ తీరుకి నవ్వొస్తుంది ఆవిడకి. తనలో తనే నవ్వుకుంటూ పక్కనే ఉన్న అభి వైపు చూసింది. ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. వీడు మళ్ళీ అలానే మారిపోయేలా ఉన్నాడు. అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. వీడికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆ జాతకం ఉన్న అమ్మాయి త్వరగా దొరికితే బావుండు అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది. అర్జున్ గదిలోకొచ్చేసరికి మీనాక్షి బెడ్‌షీట్ కోసం వెతుకుతూ అది అందకపోవటంతో కాళ్ళు పైకెత్తి చూస్తుంది. పైట కొంగు నడుముకి బిగించి కట్టిందేమో. అనచ్ఛాదంగా ఉన్న నడుము భాగం ఊరిస్తుంటే దగ్గరికి వచ్చి నడుం మీద గట్టిగా గిచ్చేసరికి ఆ అంటూ గట్టిగా అరిచింది తను. ఆ అరుపు కిందికి వినిపించేసరికి ఉలిక్కి పడ్డారంతా. పెద్దావిడ అయోమయంగా చూస్తూ వీడు పనిచేసుకుంటానని వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటూ మెట్ల దగ్గరకొచ్చి ఏమైంది అని అడిగింది. ఏం లేదమ్మమ్మగారు. బల్లి బల్లి మీద పడితేనే భయంతో అరిచాను అంటుంది. భలేదానివే. బల్లిని చూసి ఏదో సింహాన్ని చూసినట్టు అరుస్తావేంటి అంటూ వెళ్ళి కూర్చుంది ఆవిడ. హా! ఇక్కడ ఎప్పుడెప్పుడు వేటాడదామా అని మీ మనవడు సింహంలాగే కాచుకొని కూర్చున్నాడు. అర్జున్ తనని చూసి నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. అసలే ఈ దూరం భరించలేకుండా ఉన్నాను.
మళ్ళీ ఇలా ఎక్స్‌పోజ్ చేస్తావేంటి? అంటాడు అర్జున్. హా! ఎక్స్‌పోజ్ చేశానా? అంటూ తనని తాను చూసుకుంది. చీరకట్టులోనే ఉంది. అర్జున్ వైపు గుర్రగా చూస్తూ, తమరు ఆకలి చూపులతో చూస్తే అలానే కనిపిస్తుంది మరి. అమ్మమ్మ గారు చెప్పారు కదా! అయినా ఏంటి మీ వేషాలు? బుద్ధిగా పడుకోండి. అబ్బా! నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టి చావటం లేదే! ప్లీజ్ ఇక్కడే పడుకోవా? నాకు మీ మీద నమ్మకం లేదు. ఈ రోజుకి ముడుచుకొని పడుకోండి. రేపొచ్చేస్తాను అంటూ బయటికొచ్చేసింది మీనాక్షి. అర్జున్ విసుగ్గా బెడ్ మీద కూలబడ్డాడు. ఇన్ని రోజులు తను లేకుండా ఎలా ఉన్నాడో తెలీదు గానీ, ఈ 10 రోజుల దగ్గరితనం మీనాక్షికి మరింత చేరువ చేసింది అతన్ని. ఇంతలో ఎవరో చెంప మీద ముద్దు పెట్టినట్టు అనిపించి పక్కకి చూశాడు. మీనాక్షి నవ్వుతూ, ఇవాల్టికి సరిపెట్టుకోండి అంటూ బయటికి నడిచింది. ఓయ్! కట్టుకున్న వాడిని కష్టపెట్టి మీరు చేసే పూజలు ఆ దేవుడెలా స్వీకరిస్తాడు? అంటాడు అర్జున్. అది నాకు తెలీదు. పోయి అమ్మమ్మ గారిని అడగండి. సమాధానం చెప్తారు అంటుంది మీనా. రా కాశీ, రేపు చెప్తా నీ పని అంటూ ల్యాప్టాప్ తీసుకున్నాడు. మీనాక్షి నవ్వుకుంటూ కిందికి వస్తుంటే పెద్దావిడ అనుమానంగా చూసింది. దాంతో తను తలదించుకొని పాప గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయాన్నే పనుందని పెద్దావిడ ఊరికి వెళ్ళిపోయింది. అభి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటికొచ్చాడు. లాన్‌లో పాప నవ్వులు వినిపించేసరికి లలిత అక్కడే ఉంటుందని ఆతృతగా బయటికొచ్చాడు. కానీ అక్కడ లలిత కనిపించలేదు. మీనాక్షి పాపకి టిఫిన్ తినిపిస్తుంది. దాంతో చుట్టూ చూస్తూ తన దగ్గరకొస్తూనే "నువ్వు తినిపిస్తున్నావేంటి మీనాక్షి? లలితెక్కడా?" అని అడిగాడు. "అక్కకి జ్వరంగా ఉంది బావగారు. లేవలేదు. అందుకే నేనే తినిపిస్తున్నాను" అని చెప్పేలోపే "ఏంటి? జ్వరంగా ఉందా? హాస్పిటల్‌కి తీసుకువెళ్దామా?" అని అభి ఆదుర్దాగా అడిగేసరికి ఆశ్చర్యంగా చూసింది తను. అంటే ఫీవర్ ఎక్కువైతే ప్రమాదం కదా అని అంటాడు అభి. అదేం లేదు బావగారు. నార్మల్ ఫీవరే. మెడిసిన్ ఇచ్చాను. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటుంది మీనా. అమ్మా! అంటూ పాప పిలవటంతో మీనాక్షి పాప దగ్గరికి పరిగెత్తింది. దాంతో లలితని చూడాలని తన గది దగ్గరికి వచ్చాడు అభి. అప్పుడే కిందికి వచ్చిన అర్జున్ అభి గదిలోకి వెళ్ళటం చూసి కంగారుగా చుట్టూ చూశాడు. ఇంట్లో ఎవరూ అక్కడ కనిపించలేదు. నానమ్మ వెళ్ళిపోయింది. బామ్మగారు రాత్రి అక్కడి నుంచి ఇంటికి రానేలేదు. నాన్న వాకింగ్‌కి వెళ్ళినట్టున్నారు. మరి మీనా ఏం చేస్తుంది? అనుకుంటూ పాప నవ్వులు వినిపించి బయటికొచ్చాడు. పాపతో పాటు తను కూడా చిన్న పిల్లలా గెంతుతూ ఆటలాడుతుంటే ముచ్చటేసింది అర్జున్‌కి. తలుపుకి ఆనుకొని ఇద్దరిని చూస్తూ నిలబడ్డాడు. లలిత గదిలో నిద్రపోతూ కనిపించింది. అభి తన నుదుటి మీద చెయ్యేసి చూశాడు. వెచ్చగా తగలడంతో జ్వరం ఇంకా తగ్గలేదని తన పక్కనే కూర్చున్నాడు. అంతకుముందే మీనాక్షి ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని పడుకుంది లలిత. తల బరువుగా అనిపించటంతో కళ్ళు తెరవలేకపోతుంది. కానీ అభి స్పర్శ తనకి తెలుస్తూనే ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి అభిని చూసింది. ఎలా ఉంది లలిత? అని అడిగేసరికి పైకి లేవబోతుంటే అభి తనని పట్టుకొని కూర్చోబెట్టాడు. అభి గారు, మీరిలా వచ్చారేంటి? అంటూ కంగారుగా తలుపు వైపు చూస్తుంటే భయపడకు, నాన్నమ్మ ఊరెళ్ళిపోయింది అని చెప్పాడు. దాంతో తను బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చుంది. ఏమైంది? సడన్‌గా ఈ జ్వరం ఏంటి? అంటాడు అభి. తెలీదు అభిగారు. రాత్రి నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది. పడుకుంటే తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ ఉదయానికి ఫీవర్ వచ్చేసింది. అలా అశ్రద్ధ చేస్తే ఎలా? కనీసం నాతో అయినా చెప్పాల్సింది కదా! పర్లేదండి. మీకు ఆఫీస్‌కి టైం అవుతుందేమో. వెళ్ళండి. వెళ్ళిపోమని చెప్తున్నావా? అంటాడు అభి. ఛ! అలా కాదండి. అయినా ఇది మీ ఇల్లు. ఉండమనడానికి, వెళ్ళిపోమని చెప్పటానికి నేనెవరిని? ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాను అంటుంది లలిత. ఎందుకలా మాట్లాడుతున్నావు? మీనాక్షి నీకు బంధువైతే నువ్వు ఈ ఇంటికి కావాల్సిన దానివే కదా! అంటాడు అభి. లలిత మౌనంగా ఉండిపోయింది. సరే, హాస్పిటల్‌కి వెళ్దాం, రెడీ అవ్వు. అయ్యో! పర్లేదు అభిగారు. టాబ్లెట్ వేసుకున్నాను కదా! ఏంటి వేసుకున్నావు? చూడు, టాబ్లెట్ వేసుకొని అరగంటైనా నీ బాడీ హీట్ ఏమాత్రం తగ్గలేదు. ఇలా ఉండకూడదు లలిత. అది కాదు అంటుంది లలిత. మనం హాస్పిటల్‌కి వెళ్తున్నాం అంతే. కాస్త ఫేస్ వాష్ చేసుకొని రా అంటూ అభి బయటికొచ్చాడు. అర్జున్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అర్జున్, లలితకి హెల్త్ బాలేదు. ఏమైంది? ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. సరే అన్నయ్య, తీసుకువెళ్దాం.
తీసుకువెళదాం కాదు. నేను తీసుకెళ్తాను. నువ్వు మీనాక్షిని మేనేజ్ చెయ్యి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఎంత సింపుల్‌గా చెప్పేసిపోయాడు. ఇప్పుడు దీన్నెలా మేనేజ్ చేయాలి అనుకుంటూ ముందుకు చూసేసరికి ప్రసాద్ గారు వాకింగ్ నుంచి వచ్చారు. హాయ్ తల్లి. స్కూల్ టైం అవుతుంది కదా! ఇంకా వెళ్ళలేదా? లేదు మావయ్య గారు. లలితక్కకి ఒంట్లో బాలేదు. నేనే తీసుకువెళ్ళాలి అంటుంది మీనా. అవునా! మీరు ఆఫీస్‌కి వెళ్ళాలేమో కదమ్మా! నేను తీసుకువెళ్తాలే అంటూ పాపని తీసుకొని కారెక్కారు ఆయన. మీనాక్షి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ తెచ్చి డ్రైవర్‌కి ఇచ్చి పంపించింది. దీన్ని మేనేజ్ చేయడం కంటే మాయ చేయడం బెటర్ అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు అర్జున్. హమ్మయ్య! ఒక పనయింది. లలితక్క ఎలా ఉందో చూడాలి అనుకుంటూ లోపలికి వస్తుంటే అర్జున్ తనకి అడ్డుగా నిలబడ్డాడు. ఏంటండి ఇలా అడ్డంగా నిలబడ్డారు? పక్కకి తప్పుకోండి. ఇక తప్పుకునే సమస్యే లేదు అంటూ తనని ఎత్తుకొని మెట్లెక్కుతుంటే కంగారుగా చుట్టూ చూస్తూ ఏంటండి ఎవరైనా చూస్తారు అని గింజుకుంటున్నా వినకుండా గదిలోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేశాడు అర్జున్. అభి రిలాక్స్ అవుతూ లలిత గదికి వచ్చి తనని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. లలితని డాక్టర్కి చూపించి మెడిసిన్స్ తీసుకొని తిరిగి బయలుదేరాడు అభి. తనెందుకో టెన్షన్ పడుతుందని డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకుంటూ లలితని చూశాడు. లలిత, నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావని డాక్టర్ చెప్పారు. ఏదైనా సమస్య అని అడిగేసరికి లలిత ఏం లేదని తల ఊపింది. పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావా అంటూ తనని చూస్తూ అడిగాడు. మౌనంగా ఉంది తను. దాంతో అభి తన చేతిని పట్టుకునేసరికి తలెత్తి అతని వైపు చూసింది. లలిత, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అంటే క్యూరియాసిటీతో అడగటం లేదు. నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతున్నాను. దానికి మౌనమే సమాధానంగా చూపేసరికి అభి సైలెంట్ అయిపోయాడు. ఇంటి దగ్గర కారు ఆగగానే తనని లోపలికి తీసుకువచ్చి మెడిసిన్స్ చేతికిచ్చాడు. అప్పటి నుంచి తలదించుకుని ఉంది లలిత. అభి తననే చూస్తూ బయటికి వెళ్ళటానికి వెనక్కి తిరిగాడు. ఎందుకో అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అక్కడే ఆగి ఒక్కసారిగా తన వైపుకు తిరిగి తనని హత్తుకున్నాడు. బిత్తరపోయింది లలిత. అంతలోనే తేరుకొని అతని నుంచి దూరంగా జరగబోయింది. కానీ అభి తనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అభి గారు, ఏం చేస్తున్నారు? ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఇది నీ కళ్ళలోకి చూస్తూ చెప్పలేను లలిత అని అభి చెప్పేసరికి తన ప్రయత్నం ఆపి మౌనంగా ఉంది. నాకు నువ్వంటే ఇష్టం. ఎందుకు అనేది చెప్పలేను. ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఇది నీతో చెప్పకపోతే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది లలిత అంటూ తనని వదిలి కళ్ళలోకి చూశాడు. అతని ఇష్టం తనకి అర్థమవుతూనే ఉన్నా డైరెక్ట్గా చెప్పేసరికి ఏం మాట్లాడలేకపోయింది. సుడులు తిరిగిన తన కళ్ళల్లో నీళ్లు అతని కంట పడకుండా వెనక్కి తిరిగి నిలబడింది. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు లలిత. నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావో తెలీదు. కానీ నా ఇష్టాన్ని చెప్పగలిగానన్న తృప్తైనా మిగులుతుందని ధైర్యం చేసి చెప్పేశాను. సారీ అంటూ బయటికి వెళ్ళిపోయాడు అభి. లలిత బాధగా అక్కడే కూలబడింది. అభి బయటకు వచ్చేసరికి అతని ఫోన్ రింగ్ అయింది. అర్జున్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అన్నయ్య, ఎక్కడా? ఇంటికొచ్చేశాంరా. లలిత తన గదిలోనే ఉంది అని అభి చెప్పేసరికి ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. అప్పుడే వాష్రూమ్లో నుంచి బయటకొచ్చిన మీనాక్షి కోపంగా అతని వైపు చూస్తూ అద్దం ముందుకు వచ్చి నిలబడింది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటుంటే అద్దంలో చూసిన మీనాక్షి కోపంగా వెనక్కి తిరిగి ఎందుకో ఆ నవ్వు అని పళ్ళు బిగిస్తూ అడిగేసరికి అర్జున్ నవ్వుతూ కన్ను గీటాడు. ఛీ, సిగ్గు లేకపోతే సరి. పగలు రాత్రి తేడా లేదా తమరికి? ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని నన్ను మా పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడేమో ఆఫీస్ ఎగ్గొట్టి మీరు చేస్తున్న పనులేంటి అని అడుగుతుంది మీనా. నాకు కావాలనిపించింది తీసుకున్నాను అంటాడు అర్జున్. ఓ, అంటే నా ఫీలింగ్స్తో పనిలేదన్నమాట. చూడు, మంచి మూడ్లో ఉన్నాను, చెడగొట్టకు. అయినా దూరం తర్వాత దగ్గరైతే ఇంత బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. సరికొత్త ఫీలింగ్ కదా. మీనాక్షి అతని చేష్టలకి లోలోపల మురిసిపోతూనే పైకి మాత్రం అర్జున్ మీద కోపం చూపిస్తుంది. బావుంటుంది, బావుంటుంది. అసలు పెళ్ళే వద్దన్న మహానుభావుడు ఇలా పగలు రాత్రి తేడా లేకుండా పెళ్ళాం కొక్కు పట్టుకొని తిరుగుతాడని నేను ఊహించలేదు. ఇది కూడా కొత్త ఫీలింగే అంటూ తలదువ్వుకొని అతని వైపు తిరిగింది. పెళ్ళొద్దని నేనెందుకు అనుకుంటాను? ఆ పెళ్ళికి సరైన అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను అంతే అంటాడు అర్జున్. అంటే పెళ్ళొద్దు, రిలేషన్ ముద్దు అని నా వెంట పడింది.
నేను సరైన అమ్మాయినో కాదో అని టెస్ట్ చేయటానికా? నిజం చెప్పాలంటే అదే నిజం అని అర్జున్ చెప్పేసరికి మీనాక్షి గుర్రుగా చూస్తూ పక్కనే ఉన్న దిండు తీసి అతని మీదికి విసిరింది. అర్జున్ దాన్ని క్యాచ్ పట్టుకుని పక్కకు పెట్టి నవ్వుతూ మీనాక్షి చెయ్యి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పొండి, నేను అలిగాను. నువ్వు అలక పాన్పు ఎక్కి కూర్చుంటే నేను ఈ పాన్పు మీద బుజ్జగిస్తాను అంటాడు అర్జున్. ఏంటి మళ్ళీనా? నా వల్ల కాదు బాబు, వదలండి. అక్కకి హెల్త్ బాలేదు. ఎలా ఉందో చూసొస్తాను. బానే ఉంటుందిలే. అన్నయ్య హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు కదా! అని అర్జున్ చెప్పేసరికి ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి. అంతలోనే నోరు జారారని అర్థమై ఓహ్ షిట్ అనుకుంటూ తన వైపు చూశాడు. బావగారు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటం ఏంటి? అంటే ఇందాక నువ్వు స్నానం చేస్తున్నప్పుడు అన్నయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య ఆఫీస్‌కి బయలుదేరే సమయానికి లలితకి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళానని చెప్పాడు. అవునా? అయ్యో! అంతా మీ వల్లే. అక్కకి ఎలా ఉందో చూద్దామని వస్తుంటే నన్ను బెడ్‌రూమ్‌లోకి లాక్కొచ్చారు. సరేలే, ఇందాకే ఇంటికొచ్చేసారంట. పోయి చూసిరా అంటూ తనని వదిలిపెట్టేసరికి కిందికి వచ్చింది తను. ప్రసాద్ గారు భోజనం చేస్తూ మీనాక్షిని చూసి పలకరించారు. ఏంటమ్మా, ఆఫీస్‌కి వెళ్ళలేదా? లేదు మావయ్య గారు. మీ అబ్బాయికి తలనొప్పిగా ఉందని ఆగిపోయారు. అవునా? ఇంతకీ లలితకెలా ఉంది? భోజనానికి కూడా రాలేదు. వెళ్ళి చూడమ్మా. సరే మావయ్య అంటూ లలిత గదిలోకొచ్చింది మీనాక్షి. తను బాధగా కనిపించేసరికి కంగారుగా దగ్గరకొచ్చింది. అక్కా, ఏమైంది? అలా ఉన్నావు? ఏం కాలేదు మీనా. ఫీవర్ కదా! నీరసంగా ఉంది అంతే. అంతేనా? సరే. బావగారు హాస్పిటల్‌కి తీసుకువెళ్లారంట కదా! మెడిసిన్ ఇచ్చారా? హా! ఇచ్చారు మీనా. అక్కడున్నాయి. సరే. భోజనం పట్టుకొస్తాను. తినేసి మందులేసుకో అంటూ బయటికి వచ్చి ప్లేట్‌లో భోజనం పెట్టుకొని తెచ్చింది మీనాక్షి. లలిత ప్లేట్ తీసుకోబోతుంటే నేను తినిపిస్తానుండు అంటూ తనే కలిపి తినిపిస్తుంటే తింటూ తననే చూస్తుంది లలిత. పెళ్ళి అన్నానని బెంగ పెట్టుకున్నావా ఏంటక్కా? అబ్బాయి చాలా మంచివాడంట. అమ్మమ్మంతా ఎంక్వైరీ చేయించింది. నీ లైఫ్ బావుంటుందక్కా. బావున్నా లేకపోయినా ఎవరికీ భారంగా లేకుంటే చాలు మీనా అంటుంది లలిత. భారమని ఎందుకు ఫీలవుతావు? మరి ఇప్పటి వరకు బాబాయ్ చేసిన అప్పులు తీర్చడానికి ఎంత కష్టపడ్డావు? ఏదో దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ డబ్బులు కలిసొచ్చి అప్పులు తీరాయి. ఇప్పుడైనా సంతోషంగా ఉండక మళ్ళీ నా బాధ్యతని నెత్తిన పెట్టుకోవటం అవసరమా? నా లైఫ్ ఏమవుతుందో అని నా తండ్రి కూడా ఆలోచించలేదే. నువ్వెందుకు ఇంత తాపత్రయపడుతున్నావు? అలా అంటావేంటక్కా? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తోబుట్టువుల్లానే పెరిగాం. ఎదిగిన తర్వాత మనుషులం దూరంగా ఉన్నామేమో గానీ, ఒకరి గురించి ఒకరం ఆలోచించుకోకుండా ఉన్నామా చెప్పు? లలిత మౌనంగా ఉండిపోయింది. భోజనం తినిపించి మెడిసిన్ వేసింది మీనాక్షి. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అక్కా అంటూ బయటికి వచ్చింది తను. అర్జున్, అభి హాల్‌లో కూర్చొని మాట్లాడుకోవటం చూసి భోజనానికి పిలిచింది. ఇద్దరూ వచ్చి కూర్చున్న తర్వాత భోజనం వడ్డించి అర్జున్ పక్కనే కూర్చుంది తను. బావగారు, థ్యాంక్స్ అండి. మా అక్కని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారంట కదా! అని అడిగేసరికి అభి ఉలిక్కిపడి తన వైపు చూశాడు. అర్జున్ ఆయన చేతిని నొక్కుతూ రిలాక్స్ అని కళ్ళతోనే సైగ చేసేసరికి పర్లేదమ్మా అని చెప్పి మౌనంగా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ తిన్న తర్వాత మీనాక్షి కూడా భోజనం చేసి అర్జున్ పక్కకొచ్చి కూర్చుంది. ఏవండీ అని తను పిలిచేసరికి మొబైల్ మీద నిలిచిన అతని చూపు మీనాక్షి వైపు మళ్ళింది. బావగారికి కూడా ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అంటుంది మీనా. దారిలోకొచ్చింది అనుకుంటూ తన వైపు తిరిగాడు అర్జున్. నిజమే కదా! నాకీ ఆలోచనే రాలేదు చూసావా? అక్కడ ఇక్కడ ఎందుకే, మీ అక్కనిచ్చి చేసేయొచ్చుగా అని అర్జున్ అడిగేసరికి అయోమయంగా చూసింది మీనాక్షి. అదే లలిత కూడా సంబంధాలు చూస్తున్నారు కదా అని అంటాడు అర్జున్. చాల్లే ఊరుకోండి. జోకులు వేయటానికి ఇంకేం మ్యాటర్ దొరకలేదా మీకు? జోక్ కాదు మీనా. మరేంటి, నిజమంటారా? లేకపోతే నాలానే మా అక్కని కూడా టెస్ట్ చేస్తున్నారా? అంటే మీ నానమ్మ గారు మా అక్క మీద ఒక నిందేసిపోయారు కదా! నిజంగానే తన మనసులో అలాంటి ఉద్దేశ్యం ఉందేమో అని మీ డౌట్. అందుకే కదా ఇలా అడిగారు? అర్జున్ అయోమయంగా చూశాడు తన వైపు. బావగారు మంచివారే. ఏ ఆడపిల్లకైనా అలాంటి భర్త దొరకటం అదృష్టం. ఒప్పుకుంటాను. కానీ మా అక్క అమాయకురాలు. నేనైతే ఏదో మాటలతో నెట్టుకు రాగలను. కానీ మా అక్క అలా కాదు.
లోపలే బాధపడుతుంది. అటు మీ అమ్మ, ఇటు మీ నానమ్మ గారు సూటిపోటి మాటలతో గుచ్చారంటే అది మనసుకు తీసుకుంటుంది. అందుకే అభి గారికి మా లలితక్క కరెక్ట్ కాదు. తమాషాలు చేయటం మానేసి పని చూడండి అంటూ లేచి వెళ్ళిపోయింది తను. ఇది మనసులో ఇంత పెట్టుకుందా? ఇప్పుడు గాని అసలు విషయం చెప్పానంటే ఇది కంగారు పడి, భయపడి మొత్తానికి చెడగొడుతుంది. అస్సలు బయటపడకూడదు అనుకుంటూ అర్జున్ బిత్తరపోయి చూస్తున్నాడు తన వైపు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా